Hello everyone, welcome back to my channel. This is Pawan Kumar. మీరు చూస్తున్నారు పీకేఎస్ మ్యాథమెటిక్స్ ఇన్ తెలుగు. సో గ్యాప్ అనేది రావడం అనేది జరిగింది. సో కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోయాను. అలాగే నాకు రీలర్నింగ్స్ సంబంధించినవి టాపిక్స్ అనేవి అప్లోడ్ చేయమని రిక్వెస్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంది కొంతమంది. సో ఈరోజు మనం రీలర్నింగ్స్కి సంబంధించిన టాపిక్ అనేది నేర్చుకుందాం, ఓకేనా? సో వీడియో అనేది స్టార్ట్ చేసుకునే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ కింద అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోస్ని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, మీకు నా టాపిక్ సంబంధించి ఎలాగ కావాలి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సో రీల్ అనాలిసిస్. సో రీల్ అనాలిసిస్లో మనం 12 క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. ఈరోజు మనం క్లాస్ నెంబర్ 13. సో ఈ క్లాస్లో మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే క్యాషీస్ జనరల్ ప్రిన్సిపల్. సో క్యాషీస్ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెంట్. సో క్యాషీస్ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెంట్ అనే టాపిక్ నుంచి అయితే నేర్చుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి ఒక థియరం అన్నమాట. సో దీన్ని మనం దేనికి ప్రూవ్ చేస్తున్నామంటే సీక్వెన్స్కి ప్రూవ్ చేయడం అయితే జరుగుతుంది. సో సీక్వెన్స్ అనే దానికి మనం ప్రూవ్ చేయడం అయితే జరుగుతుంది. సేమ్ క్యాషీస్ జనరల్ ప్రిన్సిపల్ అనేది మనం సిరీస్లో కూడా ప్రూవ్ చేస్తాం అన్నమాట. అంటే నెక్స్ట్ యూనిట్ 2లో సీక్వెన్స్ అండ్ సిరీస్. సో సీక్వెన్స్లో సిరీస్ అనే టాపిక్లో కూడా మనం సేమ్ క్యాషీస్ జనరల్ ప్రిన్సిపల్ అనేది ప్రూవ్ చేయడం అయితే జరుగుతుంది. సో వీడియో అనేది కొద్దిగా లెంతీగా ఉండొచ్చు, ఎందుకంటే మనం ఇక్కడ థియరం అనేది 2 పార్ట్స్ అనేవి చేయడం అయితే జరుగుతుంది. సో ఒక పార్ట్ అనేది మనకి ఒక థియరము, అలాగే సెకండ్ పార్ట్ అనేది ఒక థియరం. అంటే 2 థియరమ్స్ని కవర్ చేయేలా ఉంది కాబట్టి ఈ థియరం అనేది చెప్పడం అయితే జరుగుతుంది, ఓకేనా? సో వీడియో అనేది లెంతీగా ఉండొచ్చు. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? సో థియరం వచ్చేసి క్యాషీస్ థియరం అని అనడం అయితే జరుగుతుంది, లేదంటే క్యాషీస్ జనరల్ ప్రిన్సిపల్ అని అనడం అయితే జరుగుతుంది అనమాట. సో క్యాషీస్ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెంట్. స్టేట్మెంట్కి వచ్చేసరికి స్టేట్మెంట్ ఏంటంటే ఏదైనా ఒక సీక్వెన్స్ అనేది తీసుకుంటే, జనరేటర్ ఆఫ్ ఎస్ అనే ఒక సీక్వెన్స్ అనేది తీసుకుంటే ఏమవుతుందంట? కన్వర్జెంట్ అంట. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఇప్పుడు జనరేటర్ ఆఫ్ ఎస్ అని క్యాషీ సీక్వెన్స్. సో జనరేటర్ ఆఫ్ ఎస్ అనేది కన్వర్జెంట్ అయితే కనుక ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ జనరేటర్ ఆఫ్ ఎస్ అనేది మనకి ఏమవుతుంది? క్యాషీ సీక్వెన్స్ అనేది అవడం అయితే జరుగుతుంది అనమాట. సో దీన్ని మనం ఎలా ప్రూవ్ చేయాలి ఏంటనేది ఇప్పుడు నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేర్చుకునే ముందు మనం ఒక చిన్న డెఫినేషన్ అనేది నేర్చుకుందామండి. ఏంటంటే క్యాషీస్ సీక్వెన్స్ అనే దానికి సంబంధించిన డెఫినేషన్ అనేది నేర్చుకుందాం. సో డెఫినేషన్ దేనికంటే ఏదైనా ఒక జనరేటర్ ఆఫ్ ఎస్ఎన్ అనే ఒక సీక్వెన్స్ అనేది తీసుకున్నాం అనుకోండి. సో సీక్వెన్స్ అనేది తీసుకుంటే కనుక మనకి ఏమవుతుందంటే దీన్ని ఈజ్ కాల్డ్ క్యాషీస్ సీక్వెన్స్ అని చెప్పాలంటే కనుక మనకి కండిషన్ అనేది సాల్వ్ అవ్వాలి. సో ఆ కండిషన్ ఏంటనేది చూద్దాం. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్. సో m బిలాంగ్స్ టు z ప్లస్ అయితే కనుక ఏమని చెప్తాం చూడండి. ఇక్కడ కండిషన్ ఏంటంటే సచ్ దట్ మాడ్ sp minus sq is less than epsilon for all p comma q is greater than or equals to m. ఈ కండిషన్ అనేది మనకి సాటిస్ఫై అయితే కనుక
మనం తీసుకున్న సీక్వెన్స్ని ఏమని చెప్తామంటే క్యాష్ సీక్వెన్స్ అని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో మనం తీసుకున్న ఏదైతే సీక్వెన్స్ తీసుకున్నామో దాన్ని క్యాష్ సీక్వెన్స్ అని చెప్తాం. ఎప్పుడు ఈ కండిషన్ అనేది మనకి సాటిస్ఫై అయితే కనుక దాన్ని మనం క్యాష్ సీక్వెన్స్ అని అనడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం థీరంలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా. సో థీరం చూడండి, ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలి? జనరేటర్ ఆఫ్ ఎస్ఎన్ అనేది కన్వర్జెంట్ అవ్వాలి. సో జనరేటర్ ఆఫ్ ఎస్ఎన్ అనేది కన్వర్జెంట్ అవ్వాలి ఇఫ్ అండ్ ఓన్లీ ఎప్పుడు ఎస్ఎన్ అనేది క్యాష్ సీక్వెన్స్ అయితే కనుక. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? కన్వర్జెంట్ అని తీసుకుంటే కనుక మనం క్యాష్ సీక్వెన్స్ అని చూపించాలి. అలాగే క్యాష్ సీక్వెన్స్ అని తీసుకుంటే కనుక కన్వర్జెంట్ అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి చెప్పాను కదా 2 పార్ట్స్ అనేవి వస్తాయి అని. సో పార్ట్ 1లో మనం ఏం చేస్తామంటే, సో పార్ట్ 1లోకి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే చూడండి, పార్ట్ 1లో ఎలాంటి సీక్వెన్స్ జనరేటర్ ఆఫ్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్ అయితే కనుక అది మనకి ఏమవుతుందంటే జనరేటర్ ఆఫ్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్. సో పార్ట్ 1లో వచ్చేసరికి మనం ఇక్కడ మనం నేర్చుకునే థియరం ఏంటంటే ఎవ్రీ కన్వర్జెంట్ sequence is cache sequence. సో ఏమని చేస్తామండి, ఎలాంటి కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకున్నా సరే అది క్యాష్ సీక్వెన్స్ అవుతుందని ప్రూవ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం చేసే థియరం యొక్క పార్ట్ 1. దీంట్లో మనం ఏం చేస్తామంటే, సపోజ్ జనరేటర్ ఆఫ్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్. సో ఏం చేస్తున్నాను, కన్వర్జెంట్ అని తీసుకున్నాను. ఏది జనరేటర్ ఆఫ్ ఎస్ఎన్ అనే దాన్ని కన్వర్జెంట్ అనుకుంటున్నాను. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి, క్యాష్ సీక్వెన్స్ అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఓకేనా. సో క్యాష్ సీక్వెన్స్ అని ఎలా ప్రూవ్ చేయాలనేది చూద్దాం. ఆల్రెడీ మనం డెఫినేషన్ చూసాం కదండి. సో క్యాష్ సీక్వెన్స్ అవ్వాలంటే మనకి ఏమవ్వాలి, ఈ కండిషన్ అనేది మనకి సాటిస్ఫై అవ్వాలి. ఓకేనా. కాబట్టి చూడండి, సో కన్వర్జెంట్ అవ్వాలి కాబట్టి ఏం చేస్తానంటే కన్వర్జెంట్ అని తీసుకున్నాం. క్లైమ్ మనం ఏం క్లైమ్ చేయాలి, జనరేటర్ ఆఫ్ ఎస్ఎన్ ఈజ్ క్యాష్ సీక్వెన్స్ అని మనం ప్రూవ్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తానంటే లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 అయితే కనుక దీన్ని 2 పార్ట్స్ చేస్తాను. అప్పుడు కూడా ఏమవుద్ది, ఎప్సిలాన్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 0 అయితే కనుక ఎప్సిలాన్ బై 2 వాల్యూ కూడా ఏమవుద్ది, మనకి గ్రేటర్ దెన్ 0 అవుతుంది కదా. సో అయితే మనం ఇప్పుడు ఏం చేయొచ్చు చూడండి, దీన్ని మనకు ఆల్రెడీ ఏం తెలుసు, జనరేటర్ ఆఫ్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్ అని తెలుసు. సో కన్వర్జెంట్ అని తెలుసు కాబట్టి మనకి ఏమవుద్ది, లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దీనికి ఎస్ఎన్ హ్యాస్ ఏ లిమిట్ పాయింట్ సే ఎల్. సో దాన్ని ఏమనుకుంటున్నాను నేను, ఎల్ అనుకుంటున్నాను అనమాట. అంటే ఏమవుద్ది, ఇప్పుడు మనకి లిమిట్ ఎంట్రాన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ అవుతుంది. సో ఏమవుతుందండి, లిమిట్ ఎంట్రాన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ అవుతుంది అనమాట. సో లిమిట్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనుకుంటున్నాం కాబట్టి ఆ వాల్యూని ఎల్ అనుకుంటున్నాం. అయితే ఏం చేయొచ్చు మనం, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ by 2 is greater than 0, there exists m belongs to z plus such that
mod Sn minus L is less than epsilon by 2 for all n is greater than or equals to m. సో n is greater than or equals to m అని ఈ కండిషన్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం ఆల్రెడీ లిమిట్ వాల్యూ కండిషన్ గురించి తెలుసు కదా, దాన్ని బట్టి రాసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు m అనుకుంటున్నాం కాబట్టి n ప్లేస్లో ఈసారి లెట్ p, q ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు m అనుకున్నాం. అంటే n ప్లేస్లో p వాల్యూని అలాగే n ప్లేస్లో q వాల్యూని రీప్లేస్ చేద్దాం అనమాట. రీప్లేస్ చేస్తే mod sp మైనస్ l ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 అలాగే mod sq మైనస్ l ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 కండిషన్స్ అనేవి మనకి రావడం అయితే జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, క్యాషిస్ జనరల్ ప్రిన్సిపల్ క్యాషిస్ డెఫినేషన్ ప్రకారం బై డెఫినేషన్ ఆఫ్ క్యాషిస్ సీక్వెన్స్. సో క్యాషిస్ సీక్వెన్స్ ప్రకారం మనం ఏం చూపించాలి, mod sp మైనస్ sq ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని చూపించాలి. కాబట్టి mod sp మైనస్ sq ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని మనం లెస్ దెన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేద్దామండి. ఓకేనా. సో mod sp మైనస్ l ప్లస్ l మైనస్ sq. సో ఏం చేశాను, ఒక ఎల్ని యాడ్ చేసి సపరేట్ చేశాను అనమాట. సో యాడ్ చేసి సపరేట్ చేశాను. ఓకేనా. ఇప్పుడు ఏం చేయొచ్చు, mod sp మైనస్ l ప్లస్ mod l మైనస్ sq కింద రాసుకోవచ్చు కదా, దీన్ని మోడల్స్లో ఉంది కాబట్టి. సో దీన్ని ఎలా రాస్తానంటే మనకి sq మైనస్ l వాల్యూ ఉంది కాబట్టి దీన్ని మారుస్తున్నాను. మారిస్తే మనకి ఏమవుతుంది చూడండి, ఇది ఇన్ఈక్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఈక్వల్ టు ఉన్నది కాస్త మనకి లెస్ దెన్ కండిషన్కి చేంజ్ అవుతుంది. సో sp మైనస్ sq ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. అర్థమైందా. సో ఇలా అవుతుంది కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఈ వాల్యూస్ అనేవి మన దగ్గర ఉన్నాయి. ఏంటి, mod sp మైనస్ l mod sq మైనస్ l వాల్యూస్ అనేవి మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ వాల్యూస్ని రీప్లేస్ చేస్తే ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2. దీన్ని మనం ఎలా రాయొచ్చు చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే 2 అనేది ఎల్సిఎం అవుతుంది, 2 ఎప్సిలాన్ అనేది రావడం అది జరుగుతుంది. సో 2 క్యాన్సిల్ అయితే మనకి వాల్యూ ఎంత అవుతుంది, ఎప్సిలాన్ అనేది వాల్యూ రావడం అది జరుగుతుంది అనమాట. సో mod sp మైనస్ sq వాల్యూ ఏమవుతుంది, లెస్ దాన్ ఎప్సిలాన్ అనేది అవడం అయితే జరుగుతుంది. ఎప్పుడు, ఫర్ ఆల్ p, q ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు m అయినప్పుడు. ఓకేనా. సో ఈ కండిషన్ జరిగితే మనం ఏం చెప్పొచ్చు, మనం తీసుకున్న సీక్వెన్స్ Sn, జనరేటర్ ఆఫ్ Sn ఈజ్ క్యాషిస్ సీక్వెన్స్ అని చెప్పొచ్చు అనమాట. సో మనం ఏం చేసాం, ఏమని తీసుకున్నాం మనం, జనరేటర్ ఆఫ్ Sn ఈజ్ కన్వర్జెంట్ అని చేసుకున్నాం. సో ఇదేమైంది, if it is క్యాషిస్ సీక్వెన్స్ అనేది అవడం అయితే జరుగుతుంది. ఓకేనా. అంటే జనరేటర్ ఆఫ్ Sn అనేది కన్వర్జెంట్ తీసుకున్నాం కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ క్యాషిస్ సీక్వెన్స్ అనేది అవడం అయితే జరిగింది. ఓకేనా. సో మనం తీసుకున్న కండిషన్ అనేది పార్ట్ 1 అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 2. సో పార్ట్ 2లోకి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం వచ్చే థియరం ఏంటంటే ఎవ్రీ క్యాషిస్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ అనే థియరం అయితే మనం ప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. సో పార్ట్ 2లో యాక్చువల్గా మనం ప్రూవ్ చేసేది ఒక థియరంని, అందులో పార్ట్ 1 మనకు ఒక థియరం, అలాగే పార్ట్ 2 అనేది ఇంకొక థియరంని సాటిస్ఫై చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం చేసే థియరంలోకి వస్తే పార్ట్ 2లో ఏం చేస్తామంటే మనం ఏం చేస్తాం, జనరేటర్ ఆఫ్ Sn ఈజ్
క్యాషియస్ సీక్వెన్స్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. సో జనరేటర్ ఆఫ్ ఎస్ అన్ని మనం ఏం తీసుకుంటున్నాం, క్యాషియస్ సీక్వెన్స్ కింద తీసుకోవడం అయితే జరుగుతుంది. సో క్యాషియస్ సీక్వెన్స్ అవుతుంది కాబట్టి మనకి క్యాషియస్ సీక్వెన్స్ అనేది ఏమవుతుంది, గ్యారంటీగా ఏమవుతుందంటే బౌండరీ ఉంటుంది అన్నమాట. సో జనరేటర్ ఆఫ్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్ అయితే మనకి తెలిసిన థియరం ఏంటండి, బొలిజానో-వెస్టర్స్ థియరం అనేది నేర్చుకున్నాం కదా మనం. సో ఎవరైనా చూడకపోతే ఆ థియరం కూడా మన ప్లేలిస్ట్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది, ఒకసారి చూడండి, ఓకేనా. సో ఏంటి, బై బొలిజానో-వెస్టర్స్ థియరం, బొలిజానో-వెస్టర్స్ థియరం. స్టేట్మెంట్ ఏంటండి, మనకి బొలిజానో-వెస్టర్స్ థియరం యొక్క స్టేట్మెంట్ ఏంటి, ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ has at least one limit point, say L. సో ఏమనుకుంటున్నాం, ఎలాంటి బౌండెడ్ సీక్వెన్స్ తీసుకున్న దానికి అట్లీస్ట్ వన్ లిమిట్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనుకుంటున్నాం. సో దాన్ని ఏమనుకుంటున్నాం, మనం L అనుకుంటున్నాం అన్నమాట, ఓకేనా. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, మనం క్లైమ్ చేయాల్సింది ఏంటి, క్లైమ్ జనరేటర్ ఆఫ్ ఎస్ఎన్ ఈస్ కన్వర్జెంట్. సో మనం క్లైమ్ చేయాల్సింది ఏంటండి, కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలన్నమాట. సో కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఏం చేస్తున్నాయంటే, చూడండి ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక లిమిట్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనుకుంటున్నాం కదా. సపోజ్ L dash is some other limit point of generator of Sn. సో జనరేటర్ ఆఫ్ ఎస్ఎన్కి ఎల్ఐ కాకుండా ఎల్ డాష్ అనే ఇంకొక లిమిట్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎల్ఐ కాకుండా ఎల్ డాష్ అనేది ఇంకొక లిమిట్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనుకున్నాను. అయితే మనకి ఏమవుతుందంటే ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఎల్ డాష్. సపోజ్ ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఎల్ డాష్. సో రెండు లిమిట్ పాయింట్స్ అవుతున్నాయి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎల్ అనేది నాట్ ఈక్వల్స్ టు ఎల్ డాష్ అనేది కండిషన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో అయితే మనకి ఇక్కడ లెట్ ఎప్సిలాన్ వాల్యూని ఎలా కన్సిడర్ చేసుకున్నా అంటే మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ చేస్తే మనకి ఎప్సిలాన్ వాల్యూ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. సో గ్రేటర్ దెన్ 0. సో ఆ వాల్యూ మనకి గ్రేటర్ దెన్ 0 కింద ఉండడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం అంటే మనం చూడండి, సో ఎల్ మైనస్ ఎప్సిలాన్ అనేది గ్రేటర్ దెన్ 0 అవుతుంది కాబట్టి ఫర్ ఈచ్ ఎప్సిలాన్ బై 3 గ్రేటర్ దెన్ 0. సో ఎప్సిలాన్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 0గా ఉంటుంది అనుకుంటున్నాను, ఎప్సిలాన్ బై 3ని. సో ఎప్సిలాన్ ప్లేస్లో ఎప్సిలాన్ బై 3 అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఆల్ m బిలాంగ్స్ టు z+. సో మనకి ఎప్సిలాన్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 0గా ఉంటుందని తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట, ఓకేనా. సో అయితే సచ్ దట్ మనం ఏం చేయొచ్చండి, సచ్ దట్ మోడ్ SP మైనస్ SQ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై 3 అని తీసుకోవచ్చు. ఫర్ ఆల్ P, Q ఈజ్ గ్రేటర్ దెన్ M. దీన్ని ఈక్వేషన్ 1 కింద కన్సిడర్ చేసుకుంటే కనుక ఫ్రమ్ 1. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎల్ అండ్ ఎల్ డాష్ అనేవి రెండు లిమిట్ పాయింట్స్ అనేవి ఉంటాయి. దేనికి, జనరేటర్ ఆఫ్ ఎస్ఎన్ అనే దానికి. సిన్స్ ఎల్, ఎల్ డాష్ ఆర్
లిమిట్ పాయింట్స్ ఆఫ్ జనరేటర్ ఆఫ్ ఎస్ఎన్. సో జనరేటర్ ఆఫ్ ఎస్ఎన్కి మనకి ఇక్కడ 2 లిమిట్ పాయింట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి అన్నమాట. ఏంటండి? ఎల్ డాష్ అనేవి. అవునా? సో అయితే మనం ఏం చేయొచ్చు ఇప్పుడు? ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 నుంచి మనం ఏం చేస్తామంటే mod SP minus L is less than epsilon by 3, అలాగే mod SQ minus L is less than epsilon by 3 అంటే L డాష్. సో 2 లిమిట్ పాయింట్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని సపరేట్ చేయడం అయితే జరిగింది. అయితే దీన్ని ఈక్వేషన్ 2 కింద అనుకున్నాం. ఏంటి? ఈ 2 వాల్యూస్ని కలిపి ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏం కన్సిడర్ చేస్తామంటే ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు mod L మైనస్ L డాష్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అని అనుకున్నాం కదా. సో అది కన్సిడర్ చేసుకుంటున్నాను. ఏం చేద్దామంటే దీన్ని ఇక్కడ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్. సో ఇక్కడ మనం ఒక ఎస్పీని సపరేట్ చేసి యాడ్ చేద్దాం, అలాగే ఎస్క్యూని కూడా సపరేట్ చేసి యాడ్ చేద్దాం. ఓకేనా? ఈక్వాలిటీ సరిపోయింది కదండి. సో ఎస్పీని సపరేట్ చేసి యాడ్ చేసాం, అలాగే ఎస్క్యూని కూడా సపరేట్ చేసి యాడ్ చేసాం. సో ఈక్వాలిటీగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం సపరేటింగ్ చేస్తే ఏమవుతుంది చూడండి. ఎల్ మైనస్ ఎస్పీ ప్లస్ ఎస్పీ మైనస్ ఎస్క్యూ ప్లస్ ఎస్క్యూ మైనస్ ఎల్ డాష్. ఓకేనా? సో మోడల్స్లో ఉన్నాయి కాబట్టి మనం సపరేట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, మనకి ఎస్పీ మైనస్ ఎల్ వాల్యూ అనేది మనకి ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి, సో ఇది మోడల్స్లో ఉంది కాబట్టి దీన్ని చేంజ్ చేద్దాం. సో చేంజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే లెస్ దెన్ అనేది కండిషన్ రావడం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ పార్ట్ 1లో చూసాం కదా మనం, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అలాగే mod SP మైనస్ ఎల్ ప్లస్ mod SP మైనస్ SQ ప్లస్ mod SQ మైనస్ L డాష్. సో ఈ వాల్యూస్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? వాల్యూస్ అనేవి అప్లై చేశారనుకోండి, ఎప్సిలాన్ బై 3. సో ఈక్వేషన్ 1 నుంచి ఎప్సిలాన్ బై 3 ప్లస్ ఎప్సిలాన్ బై 3. సో ఈ రెండు ఈక్వేషన్ 2 నుంచి. దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి 3 ఎప్సిలాన్ బై 3 అనేది రావడం అనేది జరుగుతుంది. సో 3 క్యాన్సిల్ అయిపోతే, మనకి వాల్యూ ఏమైనది వస్తుంది? ఎప్సిలాన్ అనేది వాల్యూ రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అనేది అవడం అయితే జరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ కండిషన్ అనేది ఇలా జరగదు కదా. ఎప్పుడు ఏ వాల్యూ తీసుకున్నా అది 1 ఈక్వల్స్ టు 1 అవుతుంది తప్ప 1 ఈజ్ లెస్ దెన్ 1 అవుతుంది కదండి ఎప్పుడును. సో 1 ఈజ్ లెస్ దెన్ 1 అవుతుందా? అవ్వదు కదా. సో కాబట్టి మనకి ఇక్కడ కండిషన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఎక్కడ చేంజ్ వచ్చింది అంటే మనం అజంప్షన్ చేసుకున్నాం కదా. అవర్ అజంప్షన్ ఎల్ నాట్ ఈక్వల్స్ టు ఎల్ డాష్ అనేది తీసుకున్నాం కదండి. అదేమవుతుందంటే రాంగ్ అవుతుందంట. ఓకేనా? సో ఈజ్ రాంగ్. సో అది రాంగ్ అవుతుందన్నమాట. ఇక్కడ కండిషన్ ఏం జరగాలంటే ఇప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ డాష్ అనేది కండిషన్ జరగటం అయితే జరుగుతుంది. నాట్ ఈక్వల్స్ అవుతుందంటే కరెక్ట్గా అదే కదా కండిషన్ జరగాలి. కాబట్టి మనకి ఏమవుతుంది? ఎలాంటి బౌండెడ్ సీక్వెన్స్ తీసుకున్నా దానికి ఒక లిమిట్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి, సో జనరేటర్ ఆఫ్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్ అండ్ it has unique లిమిట్ పాయింట్. సో యూనిక్ లిమిట్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో లిమిట్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందంటే గ్యారంటీగా ఏమవుతుంది? జనరేటర్ ఆఫ్ ఎస్ఎన్ అనేది మనకి కన్వర్జెంట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో జనరేటర్ ఆఫ్ ఎస్ఎన్ అనేది మనకి ఏమవుతుందండి? కన్వర్జెంట్ అనేది అవుతుంది అన్నమాట. ఓకేనా?
సో కన్వర్జెంట్ అవుతుంది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇప్పుడు ఏం తీసుకున్నాం మనం, జనరేటర్ ఆఫ్ ఎస్ అనేది క్యాష్ సీక్వెన్స్ అనేది తీసుకున్నాం. సో క్యాష్ సీక్వెన్స్ అని తీసుకుంటే ఇట్ ఈస్ ఏమొచ్చింది మనకి, కన్వర్జెంట్ అయింది. సో కన్వర్జెంట్ అయింది కాబట్టి ఇప్పుడు ఏం చెప్పొచ్చు, సో ఫ్రమ్ పార్ట్ 1 and 2, సో పార్ట్ 1 and 2 నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఎలాంటి కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకున్నా సరే ఏ సీక్వెన్స్ Sn is convergent if and only if generator of Sn is cache sequence. సో కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకుంటే అది క్యాష్ సీక్వెన్స్ అవుద్ది, అలాగే క్యాష్ సీక్వెన్స్ తీసుకుంటే మనకి కన్వర్జెంట్ అవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి సారీ ఫర్ దట్, ఇక్కడ మనకి ఓవరాల్గా 3 థియరమ్స్ అనేవి కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. ఎలాగండి, మనం ఫస్ట్ ప్రూవ్ చేసిందంటే క్యాష్ జనరల్ ప్రిన్సిపల్ అనేది ప్రూవ్ చేసాం, అవునా. సో క్యాష్ జనరల్ ప్రిన్సిపల్లో మనకి పార్ట్ 1 వచ్చేసి, సో క్యాష్ జనరల్ ప్రిన్సిపల్ అనేది మనం ప్రూవ్ చేయడం అయితే జరిగింది, అవునా. దాంట్లో మనకి పార్ట్ 1 వచ్చేసి ఏంటండి, ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ క్యాష్ సీక్వెన్స్. సో అలాంటి కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకున్నా సరే మనకి అది ఏమవుతుంది, క్యాష్ సీక్వెన్స్ అనేది అవడం అయితే జరుగుతుంది. అలాగే మనం పార్ట్ 2 చూసుకుంటే ఎలాంటి క్యాష్ సీక్వెన్స్ తీసుకున్నది ఏమవుతుంది, కన్వర్జెంట్ అనేది అవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి 3 థియరమ్స్ అనేవి ఓవరాల్గా కంప్లీట్ అవడం అయితే జరిగింది. ఓకేనా. సో మనల్ని ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ క్యాష్ సీక్వెన్స్ అని అడిగితే మనం పార్ట్ 1 అనేది రాస్తాం. అలాగే ఎవ్రీ క్యాష్ సీక్వెన్స్ ఇస్ కన్వర్జెంట్ అని అడిగితే పార్ట్ 2 అనేది మనం రాయడం అయితే జరిగింది. అలాగే ప్రూవ్ దట్ క్యాష్ సీక్వెన్స్ థియరం అని అడిగినా, లేదంటే క్యాష్ జనరల్ ప్రిన్సిపల్ అని అడిగినా మనం ఏం రాస్తామండి, 2 థియరంని కలిపి రాయడం వల్ల మనకి థియరం అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకేనా. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే వీడియోని పాస్ చేసుకుని నోట్ చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత వీడియోస్ ఎవరైనా చూడాలనుకుంటే ప్లేలిస్ట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. అది క్లాస్ వైజ్గా అరేంజ్ చేయడం అయితే జరిగింది. సో దాన్ని మీరు చూడొచ్చు.